దేవుని ప్రజలు దేవుని హస్తాల్లో ఉంటారు. ఈరోజు నీవు నేను మనందరం దేవుని ప్రజలు కాబట్టి దేవుని హస్తాల్లో ఉన్నాం. మనం చచ్చిపోవాలంటే మన ఇష్టం వచ్చినట్టు చచ్చిపోట కుదరదండి. చాలామంది కొన్ని సందర్భాల్లో ఇదిగో నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. భార్య అంటుంది, నువ్వు మాట్లాడే మాటలు నేను కాబట్టి తట్టుకుంటున్నా, పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నా నువ్వు మాట్లాడే మాట ప్రతిది కూడా. నాకు గనక ఒక్కసారి చెయ్యి అనుకున్నానుకో ఇంటి ముందు టెంట్ పడిద్ది జాగ్రత్త అని అంటుంది భర్తతో. నేను ఒక్కసారి గనక కాదు అనుకున్నానంటే నీ ఇంటి ముందు టెంట్ పడిద్ది జాగ్రత్త అంది. ఈ భర్త సైలెంట్ అయిపోతాడు, ఇది అన్నంత పని చేసిద్దరా బాబు అని. ఈ పక్కింటిగా టెంట్ పడిద్ది, ఆవిడ చచ్చిపోతే ఇదన్నింటి పడిద్ది, ఈ ఇంటి ముందు కూడా పడిద్ది, ఇంటి వెనకాల పడిద్ది, ఈ ఇంటి ముందు మాత్రం పడనే పడదండి. దేవునికి స్తోత్రం. ఈవిడు పెళ్ళైన దగ్గర నుంచి ఈ మాటే, ఒక్కసారి కాదనుకున్నానా ఇంటి ముందు టెంట పడిద్ది అనేది. పడదు, చుట్టుపక్కల పడతాయి, ఇక్కడ మాత్రం పడదు. అంటే మనం అనుకున్నప్పుడు టెంట పడదు, ఆయన అనుకున్నప్పుడు టెంట పడిద్ది. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తివి, చచ్చిపోదామని అనుకుంటావు, దేవుడు చావనీయుడు. చచ్చిపోతే దేవునికి మహిమలో వచ్చేదండి, బ్రతుకుంటే దేవునికి మహిమ వచ్చింది కదా. నీ ద్వారా దేవునికి మహిమకు రావాలి. ఈ దోనేపూడి గ్రామంలో యవనస్తుడా నీ ద్వారా దేవుని నామ హెచ్చింపబడాలి. అందుకనే దేవుడు నిన్ను చావనీయుడు, నువ్వు చద్దామన్నా చావనీయుడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది మీలో ఉన్నటువంటి వాళ్ళు చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నారు, కానీ చావలా నా ముందున్నారు. ఎందుకంటే దేవుని ప్రణాళిక కాదు, అందరూ బ్రతకాలి, సంతోషంతో ఉండాలి. అదే దేవుని ఏర్పాటు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు ఫరో వల్ల, ఫరో రథముల వల్ల, ఫరో గుర్రముల వల్ల, ఫరో వచ్చిన సైన్యం అంతటి వల్ల దేవుడంట మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు, నీటిని కల్పించాడు. మీరు చూస్తున్నారు ఫరో గుర్రం మీద నుంచి బెల్ల బీటుకు పడిపోయాడు, అక్కడే చచ్చిపోయాడు. ప్రియులారా, ఆ రథ చక్రాలన్నీ ఊడిపోయాయి. అవన్నీ మీరు చూస్తున్నారు, జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ మీరు చూస్తున్నారు రథ చక్రాలు భూమిలో కూరుకుపోయినటువంటి ఆ రథాలు, గుర్రాలు, అవన్నిటిని మనము చూస్తున్నాం. చూడండి, ఇవన్నీ ఆనవాళ్ళు. సైంటిస్టులు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాస్తవం కాదని చెప్పి కెమెరాలు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చినటువంటి ఫోటోలు అండి. అవన్నీ వాస్తవంగా చరిత్రలో జరిగాయి. నా దేవుడు అద్భుతాలు చేశాడు, నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఇశ్రాయేలును బ్రతికించాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అది మీరు చూస్తున్నారే, ఆ రథానికి పక్కన పెట్టేటువంటి ఆ లాకు సిస్టమ్, అది అవన్నీ ఓడగొట్టి బయటకు వచ్చారండి. బయటికి రాగానే మారా దగ్గరికి నడిపించబడ్డారు, అంటే చేదైనటువంటి నీళ్ళ దగ్గరికి నడిపించబడ్డారు. మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపటాక అని చెప్పి శనిగారు గొనిగారు. అప్పుడు మోషే ప్రభుత్వం ప్రార్థన చేసి, ప్రభు ఏంటి పరిస్థితి అంటే, ఆ చెట్టు కొమ్మ ఉందే దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేరా బాబు అన్నాడు. నీళ్ళలో పడేశాడు. వెంటనే మారా మధురంగా మారింది. మనం చాలాసార్లు పాట పాడుకుంటాం, మారా వంటి నా జీవితాన్ని పాడుకుంటాం కదండి. మారాని మధురంగా దేవుడు మార్చాడు. అక్కడ జరిగినటువంటి సన్నివేశం ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా 16వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలుగుతాం. వాళ్ళ గొనిగినటువంటి విషయాలన్నీ ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాస్త ముందుకెళ్తాం. ఆ తర్వాత వీళ్ళకి ఆకలి అయింది. ఆకలి అయితే దేవుడు ఏం చేశారంటే ఆహారాన్ని పెట్టాడు, మన్నాను పెట్టాడు. దేవుడు మన్నాను తీసుకొచ్చి పెట్టాడు. కాస్త వాక్యం చూద్దాం. చూడండి, మన్నాను రొట్టెలు తీసుకొచ్చి దేవుడు వాళ్ళకి పెట్టాడు. చూడండి 16వ అధ్యాయం 12వ వచనంలో, మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమనెను. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మోషే ఏంది మన్నా తినలేకపోతున్నాం, ఇసుక పుట్టిపోతుంది, రోజు మన్నా తింటాం ఏంటి, మాకు బాగలేదు అని అంటే, అప్పుడు మోషే ప్రార్థన చేశాడు దేవునికి, ప్రభా వీళ్ళకి నచ్చట్లేదంట, రోజు మన్నా అంటున్నారు, కాబట్టి దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటే రేపొద్దున మీకు మాంసాన్ని పంపిస్తానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి కాలపు ఇశ్రాయేలు అంటే ఎట్లుంటారంటే మనకలా కాదండి, ఒక్కొక్కడు ఇంతంత తింటాడు. గొర్రెని 2 తినేస్తారు, మామూలు విషయం కాదండి. అప్పట్లో ఉండేవాళ్ళు అట్లా అంటారు. ఇప్పుడు మనం తినే విషయం అండి. ఇంత అన్నం తినగానే ఆపసోపాలు వచ్చేస్తుంది. బిర్యానీ తిందామని ఆశతో వెళ్తాం, యాడికి పెళ్ళికి. 2 ముద్దలు పెట్టుకోగానే వెనకాల కూర్చొని లాగుతూ ఉంటాడు, లెగవరా అని. ఆ దెబ్బకి బలం చేస్తాం, పెరుగు కూడా వేసుకోం, వెనకాల చూస్తాం, అయిపోయింది. ఆ దెబ్బకి నీరసం నాకు ఎట్టవుతుంది, ఈ చెమట గారిపోతూ ఉంటాయి. ఇంకేం తింటాం మనం? అది ఇంటికి వస్తామా? ఆరాటం తెలియనటువంటి మనం అది ఇంటికి వస్తామా? సాయంత్రం భోజనం జోలు కూడా రాము. అంటే మంచమే పడుకుని, అయ్యా కాస్త దంసప్ తెచ్చిపెట్టరా అని చెప్పి దంసప్ తెచ్చుకొని ఆ కాస్త తాగి ఆ రాత్రి భోజనం కూడా చేయం. ఎందుకని? తిందామని ఆశ, ఆరాటం ఏమీ లేదు మన దగ్గర. మన బాడీ అంత ఏమైపోయింది?
క్షీణించిపోయింది. శక్తి లేదు, బలం లేదు, ఏమి లేదండి. ఇదివరకు ఈ కరోనాకు ముందు అందరూ శక్తివంతంగా ఉండేవాళ్ళం. దేవుని దయ వల్ల కరోనా వచ్చింది. ఆ మహానుభావుడు యాక్షన్ పంపించాడు. ఆ వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కడికి నరాలు బలహీనత, కాళ్ళు నొప్పులు, మూలుగులు నొప్పులు. అప్పుడేం బతకాలని వేసుకున్నాం, ఇప్పుడేం చచ్చిపోతున్నాం, చస్తూ బ్రతుకుతున్నాం. ఒక్కడు కూడా సరిగ్గా పనిచేసేవాళ్ళు లేరు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరికీ బలహీనతలే. ఏందమ్మా అంటే నడువు నొప్పి, కాళ్ళు నొప్పి, మోకాళ్ళు నొప్పి. ఎందుకు వచ్చిందంటే మనం వేసుకున్నాం, అప్పుడు బతకాలని వేసుకున్నాం, అది మన సాగుకు వచ్చింది. ఇంకిపెళ్ళి సుబ్బు సాగుకు వచ్చిందంటారే, ఆ వ్యాక్సిన్ మన సాగుకు వచ్చింది. ఇప్పుడు అందుకే సావలేక బతకలేక చస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కుర్రోడికి గ్యాస్ ట్రబులే, పెద్దోడికి గ్యాస్ ట్రబులే, ముసలోడికి గ్యాస్ ట్రబులే, చిన్నోడికి గ్యాస్ ట్రబులే, ప్రతి ఒక్కడికి గ్యాస్ ట్రబులే. చిన్న పిల్లలు కూడా కాళ్ళు నొప్పులు. మా అమ్మాయి అంది, అమ్మ స్కూల్కి వెళ్ళరా అంటే, డాడీ నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి డాడీ, నేను వెళ్ళను డాడీ అంటాను. పిల్లలకి కాళ్ళు నొప్పులే, పెద్దోళ్ళకి కాళ్ళు నొప్పులే. ఇంకేంది బతికేది మనం? దేవునికి స్తోత్రం. ఏంది ఒక మాట చెప్పండి, హల్లెలూయా. అందుకని వీళ్ళు కూడా, పాపా ఏంది మోసే ఈ మన్నా ఇది మేము తినపోతాం, చచ్చిపోతున్నాము, మాకు వద్దు నాయన, మమ్మల్ని ఎందుకని తీసుకొచ్చామని చెప్పి కేకలేస్తే దేవుడు చెప్పాడు, రేపు పొద్దున మాంసాన్ని తెప్పిస్తాలే కానీ రా అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. కాగా సాయంకాలమున పూరేళ్ళు వచ్చి, దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక చెప్పాను, వీళ్ళు తినేవాళ్ళు కొద్ది తినేవాళ్ళు కాదండి. తందూరి చికెన్ ఎప్పుడైనా తిన్నారా అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అరే పాస్టర్ గారు మీరు ఎక్కడ ఉన్నారు? రేపు పొద్దున్న తందూరి చికెన్ ఒకటన్నా తీసుకొచ్చి వీళ్ళ ముందు నేను తింటాను, అప్పుడైనా చూస్తారు వీళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. తందూరి చికెన్ అని కోడిని తీసుకొచ్చి కాల్చి పెడతారండి. అలాంటి చికెన్లు 10 కోళ్ళని తినేస్తారు మన ఇశ్రాయేలీలు. ఇప్పుడు పూరేడు పెట్టలు చిన్నగా ఉంటుంది, కౌజు పెట్టలు అంటారు, విన్నారా? కౌజు పెట్టె అట్లాగో పూరేడు పెట్టె చిన్నగా ఉంటుంది. దాన్ని జుట్టు అంతా తీస్తే చిన్నదైది. ఇలాంటి కనీసం 20 అయితే కానీ ఒక్కడ కడుపు నిండిద్ది. ఇప్పుడు ఇక్కడ 30 లక్షల మంది ఉన్నారండి. ఈ 30 లక్షల మందికి ఎన్ని పూరేళ్ళు కావాలండి? ఇక లెక్కేయలేం మనం. అన్ని పూరేళ్ళు వచ్చి పడ్డాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ జాతికి దేవుడు చెప్పాడు. ఇక్కడ మన్నా ఎరుకుంటున్నారు చూడండి. దేవుడు చెప్పాడు, అరే ఏ రోజు మన్నా వాళ్ళ రోజు తీసుకెళ్ళిపోవాలి, దాచుకోబాకండి, మీ బుద్ధి చూపించబాకండి, ఎప్పటికప్పుడు మీరు కడుపు నింటుకోండి అని చెప్పాడు. వాడెళ్ళి తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నాడు, తెల్లారికి పాడైపోయింది. ఇదిగో మన్నా ఏరుకుంటున్నారు, ఆ మన్నా తీసుకెళ్ళి కడుపు నిండా వాళ్ళు తింటారు. ఆ మన్నా వద్దు అన్నారు వీళ్ళు. చూడండి తెల్లగా కనపడుతుంది. ఈ మన్నా గురించి కూడా ఏమంటాడంటే, మన్నా ఏంటి అని దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. పొద్దున్న వెళ్ళారు, మన్నా తీసుకుంటే అరే ఇదేంట్రా అనుకుంటారు వాళ్ళు. అంటే ఎవరికి దాని పేరు తెలియదు కదా. అందుకనే ఇక దాని పేరు ఏమైందంటే ఇదేంట్రా. మన్నా అంటే ఏంటి? ఇదేంట్రా. మోషే దగ్గరికి వచ్చారు, మోషే మేము ఇదేంట్రా తినలేకపోతున్నామయ్యా, రోజు ఇదేంట్రా ఏడాదంటాం ఇదేంట్రా, కాబట్టి మేము తినలేకపోతున్నాం. ఎవ్రీ భాషలో అంటది ఇదేంట్రా అంటే మన్నా. దేవునికి స్తోత్రం. ఇదేంట్రా మేము తినలేకపోతున్నాం. మరి ఏం కావాలి? మాంసం కావాలి. అయితే రేపు పొద్దునే ఇదిగో దేవుడు పంపిస్తానన్నాడు పూరేళ్ళు అని చెప్పాడు. అదిగో చూడండి పూరేళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి పైనుంచి. కనబడుతున్నాయా మీకు? పక్షులకి కనబడతలేదా? రేపు రండి, ఒక్కొక్క పూరేళ్ళు మీకు ఇస్తాను, ఒక్కొక్కరు 500 తీసుకురండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అక్కడ పూరేళ్ళు వచ్చినాయి కదా, ఇశ్రాయేలు అందరూ వాటిని పట్టుకుని జొట్టు తీసుకుని కాల్చుకుని ఎవరికి వాడు కరువు పట్టిన ఎట్ట తిన్నారు అట్ట తిన్నారండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మాంసాన్ని తిన్నారు. ఇదేంట్రా తిన్నారు. ఒకటి మాంసాన్ని తిన్నారు, రెండోది మన్నా కాదు ఇదేంట్రా కూడా తిన్నారండి. మన్నా పేరే ఇదేంట్రా తిన్నారండి. దేవునికి స్తోత్రం. మాకు ఇదేంట్రా కావాలన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఎవరికి వద్దా? సరేలైతే ఇక వాక్యంలో చూద్దాం. 15వ వచనం. ఇశ్రాయేలీలు దాన్ని చూసినప్పుడు ఇదేమనేదని తెలియక ఇదేమి ఇదేంట్రా దాని పేరు ఇదేంట్రా అయిపోయిందండి. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మన్నా పేరు ఏంటి? ఇదేంట్రా. అలా చెప్పుకుంటూ బతికారండి వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. మన్నాను పంపించాడు, మా ఆకలి తీర్చాడు. ఆ తర్వాత దేవుడు ఈ స్థలానికి పంపించాడండి. దేవుడే పంపించాడు. ఇందాక మనం 17వ అధ్యాయం మొదటి వచనంలో చదువుకుంటూ వచ్చాం. దేవుడు తన ఆజ్ఞ చొప్పున నడిపించుకుంటూ వచ్చాడని. ఆజ్ఞ చొప్పున ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ఈ స్థలానికి విశ్రాంతి స్థలం అని అర్థం. ఇక్కడికి దేవుడు తీసుకొచ్చాడండి వీళ్ళని. ఇవన్నీ దాటుకుంటూ తీసుకొచ్చాడు. ఇక్కడ మీరు చూస్తే చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ మేము చదివించట్లేదు, కాస్త ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ 17వ అధ్యాయంలోకి వచ్చేస్తాం మనం డైరెక్ట్గా. ఇందాక చదువుకున్న ఆ వచనంలోకి వచ్చేస్తున్నాం, ఇక ముగిస్తున్నాం. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఆ సముద్రాన్ని దాటించిన తర్వాత వాళ్ళకి మేఘస్తంభాన్ని పెట్టాడు, అగ్నిస్తంభాన్ని పెట్టాడు. వాళ్ళు నడవడానికి మార్గాన్ని సిద్ధపరిచాడు, యుద్ధాలు ఆపాడు, సంరక్షణ ఇచ్చాడు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా దేవుడు వాళ్ళని నడిపించాడు. పగటి వేళ వాళ్ళకి ఎండ తగలకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని పెట్టాడు. వాళ్ళు నడవడానికి విశాలతను కలిగి చేశాడు, మంచి నీళ్ళు ఇచ్చాడు, జీవ జలాన్ని ఇచ్చాడు. ఆ తరువాత వాళ్ళు వెళుతున్నటువంటి ప్రతి మార్గములో బట్టలు మాయకుండా వారి బట్టలకు దేవుడు శుభ్రతనిచ్చాడు. వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా, చెప్పులు వారులు అరిగిపోకుండా దేవుడు చేశాడు. ఇలాంటి శ్రేష్టమైన
కృప ఇశ్రాయేలులకు దేవుడు అరణ్యములో కలగచేసి వాళ్ళు నడిపిస్తుంటే ఇవన్నీ జరిగిన తర్వాత 17వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిపోయిన తర్వాత దేవుడు చేసిన మేలులు, చేయవలసిన మేలులు అన్ని చేసిన తర్వాత 17వ అధ్యాయంలో 3 మాటలు మాట్లాడుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మోషే ఏ నీళ్ళు, మోషే ఏదయ్యా మాకు భద్రత, మోషే ఏడయ్యా నీ దేవుడు. ఆ 17వ అధ్యాయంలో 16 వచనాలు ఉంటాయి. అవన్నీ చదువుకుంటే 3 ప్రశ్నలు ఇశ్రాయేలు మోషేని అడుగుతున్నారు. మొదటి ప్రశ్న, నీళ్ళే అయ్యా? ఇప్పుడు దాకా తాగింది తిన్నది మొత్తం మర్చిపోయారండి. 17వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మాకు నీళ్ళయ్యి అని అడిగారు. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు, మోషే హోరేబు దగ్గరికి రా, నేను నీకు ఎదురుగా నిలబడతాను. ఆ నిలబడినప్పుడు అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండను కొట్టినప్పుడు దాంట్లో నుంచి నీళ్లు పంపిస్తారని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హోరేబు దగ్గరకు వచ్చాడు ఎవరు? మోషే. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఎదురుగా నుంచున్నాడు, పక్కనే బండ ఉంది. ఆ బండ దేని గురించి సూచిస్తుందంటే, కొరింథీ రాసిన పత్రికలు అంటాడు, ఆ బండ క్రీస్తు అన్న బండ అక్కడ ఉన్నారు. ఇప్పుడు మరి గమనించండి, ఇక్కడ ఎవరున్నారంటే తండ్రి అనే దేవుడు, ప్రక్కన ఎవరున్నారంటే బండ అనగా క్రీస్తును కొట్టగానే లోపల నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆ పరిశుద్ధాత్మ నీటి రూపంలో బయటకు వచ్చింది. వాళ్ళు ఆ నీళ్లు తాగారు. ప్రభు అంటాడు, అమ్మా నీవిచ్చే నీళ్లు తాగితే మళ్ళీ దప్పిక అవుతాయి, నేనిచ్చే నీళ్లు తాగితే ఎన్నటికి దప్పిక కావు, ఎందుకంటే నేనిచ్చేది జీవజలము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ బండలో నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ జీవజలము ఏంటంటే మనిషిని బ్రతికించేది.